హాయ్ ఆల్, వెల్కమ్ టు ఎస్ఎస్ రియల్టీ అడ్వైజర్. నేను మీ సత్య సంతోష్. రియల్ ఎస్టేట్ సంబంధించి చాలా అడ్వాన్స్డ్ అనాలిసిస్ మనం ఇదివరకు ఇచ్చాము. దాంతోపాటు గోల్డ్ సిల్వర్ సంబంధించి కూడా మనం ఇదివరకు చాలాసార్లు అడ్వైజ్ అండ్ అనాలిసిస్ అయితే ఇవ్వడం జరిగింది. 2025లో గోల్డ్ సిల్వర్ కొనుక్కోమని చెప్పి అగ్రెసివ్గా మనం చెప్పాము. అదే 2026లో గోల్డ్ సిల్వర్లో ఎగ్జిట్ అవ్వమని కూడా మనం ముందు చెప్పాము. అంతేకాకుండా గత 40 రోజులుగా గోల్డ్ సిల్వర్ సంబంధించి డిఫరెంట్ అనాలిసిస్ అయితే ఇస్తూ ఉన్నాము. నేను ఇక్కడ ఇన్వెస్టర్స్కి రిపీటెడ్గా చెప్పేది రెండే. ఎప్పుడైనా డైవర్సిఫికేషన్ చేస్తూ ఉండాలి. ఒక ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, ఆ ప్రాపర్టీ ఎప్పుడు ఇలానే ఉంటుంది, ఆ రిటర్న్స్ ఇలా ఉంటాయని చెప్పి అనుకోవడం కరెక్ట్ కాదు. రియల్ ఎస్టేట్లో కూడా స్లో డౌన్ ఉంటుంది, రియల్ ఎస్టేట్లో కూడా సేల్స్ ప్రాబ్లం ఉంటుంది. నేను ఓపెన్గా మాట్లాడతాను. ఇక్కడ స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడితే చాలా మందికి తప్పుగా అనిపిస్తుంది, లేదా స్టాక్ మార్కెట్లో రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడితే అక్కడ వాళ్ళకి తప్పుగా అనిపిస్తుంది. ఇక్కడ ఎమోషన్స్తో బాధపడే వాళ్ళు ఎప్పుడు కూడా వెల్త్ క్రియేషన్లో వెనకబడతారు. డైవర్సిఫికేషన్ చేసుకుంటూ యాక్టివ్ మేనేజ్మెంట్ చేయమని చెప్పి నేను ప్రతిసారి చెప్తా ఉంటాను. ఈరోజు చాలామంది రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ని అమ్మలేక బాధపడతా ఉన్నారు. సమయానికి డబ్బులు కావాలంటే వేరే దగ్గర లైక్ గోల్డ్ స్టాక్ మార్కెట్లో ఉంటే మీరు డబ్బులు తీసుకోగలిగే వాళ్ళు. సో ఈ టైమ్లీ మనీ మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కొన్నిసార్లు అగ్రెసివ్గా రిటర్న్స్ ఇచ్చిన రియల్ ఎస్టేట్ ఒక 2-3 సంవత్సరాలు రిటర్న్స్ కూడా ఇవ్వకపోవచ్చు. దానికి ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్లో జరుగుతున్న సినారియో. మరోసారి లాస్ట్ ఇయర్ ఎక్కువగా రిటర్న్స్ ఇచ్చిన గోల్డ్ ఈ సంవత్సరం ఎక్కువగా రిటర్న్స్ ఇవ్వలేకపోతా ఉంది. నెక్స్ట్ ఇయర్ ఇంకో ప్రొడక్ట్ మంచి రిటర్న్స్ ఇవ్వచ్చు. సో ఈ ట్రెండ్ని అర్థం చేసుకుని మనకు వెల్త్ క్రియేషన్ చేయాలి తప్ప ఈ ప్రాపర్టీ ఒక్కటే మంచిది, ఇంకొక ప్రోడక్ట్ మంచిది కాదు, లేదా ఇంకొక అసెట్ క్లాస్ మంచిది కాదు అని అనుకోవడం చాలా వరకు తప్పు. నేను రిపీటెడ్గా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళని ఇది వార్న్ చేస్తూ ఉంటాను. అండ్ చాలాసార్లు చాలా ఇన్వెస్టర్స్కి ఇది నేను గైడ్ చేస్తూ ఉంటాను. యాక్టివ్ వెల్త్ మేనేజ్మెంట్ లేదా యాక్టివ్ అడ్వైజరీ తీసుకోవడం వల్ల మీకు చాలా వరకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి. చాలామంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, లేదా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, మా డబ్బు మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, మాకు ఎటువంటి అడ్వైజరీ అవసరం లేదని అనుకుంటారు. జనరల్గా నార్మల్ సినారియోలో ఇవన్నీ బాగానే ఉంటాయి. ఎప్పుడైతే థింగ్స్ డిఫరెంట్గా ఉంటాయో, ఎప్పుడైతే మార్కెట్లో ఫాల్ ఉంటుందో, ఎప్పుడైతే ప్రాబ్లం ఉంటుందో అప్పుడు చాలా మందికి అడ్వైజర్ నీడ్ అయితే కనిపిస్తుంది. కానీ ఆల్రెడీ వీళ్ళు లక్షల కోట్ల రూపాయలు తప్పుడు నిర్ణయాలతో తప్పుడు ప్రోడక్ట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి బాధపడుతూ ఉంటారు. లాస్ట్ రియల్ ఎస్టేట్ అవనియండి, లేదా చాలామంది రీసెంట్ టైమ్స్లో గోల్డ్లో అగ్రెసివ్గా జనవరి 26 ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసి కొన్ని లక్షల కోట్ల రూపాయలు రాంగ్ ప్రైసింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి అది పడిపోయిన తర్వాత బాధపడతా ఉన్నారు. ఇక్కడ నేను రిపీటెడ్గా అదే చెప్పేది, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం అనాలిసిస్ తీసుకోవాలి. కానీ అన్ఫార్చునేట్లీ తెలుగు ఇన్వెస్టర్స్, హైదరాబాద్ ఇన్వెస్టర్స్ చాలా వరకు అనలిస్ట్ని అంతగా రెస్పెక్ట్ ఇవ్వరు, లేదా వాళ్ళకి ఒపీనియన్స్ని తక్కువగా చేసి చూస్తారు. కానీ ఎప్పుడైతే పరిస్థితి తారుమారు అవుతుందో, రివర్స్ అవుతుందో అప్పుడు వీళ్ళు బాధపడడం ఒకటే మిగులుతూ ఉంది. మరోవైపు చాలామంది నేను చూస్తూ ఉన్నాను, అడ్వైజరీ అంటే ఫోన్ చేసి నేను అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందా, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి కస్టమర్ కేర్ ఆఫీసర్తో మాట్లాడినట్టుగా మాట్లాడి కాల్ పెట్టేస్తారు. ఇక్కడ నేను ఉన్నది మీకు కస్టమర్ కేర్ ఆఫీసర్గా కాదు, మీ యొక్క వెల్త్ క్రియేషన్ని సపోర్ట్ చేయడానికి, వెల్త్ క్రియేషన్ చేసి ఇవ్వడానికి. మాతో పాటు ట్రావెల్ చేయాలంటే మాతో పాటు మీరు ఆ గుడ్ రిలేషన్ అనేది క్యారీ చేసుకోవాలి, మాతో పాటు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. లేదా ఇఫ్ యూ డోంట్ యాక్సెప్ట్ మీ యాజ్ ఎ అడ్వైజర్, నేను ఒక బ్రోకర్గా లేకపోతే ఒక బిల్డర్గా మారాలి తప్ప ఒక అడ్వైజర్గా సస్టైన్ కాలేను. ఒక అడ్వైజర్ని మీరు అడ్వైజర్ లాగా గుర్తిస్తే యూ హ్యావ్ టు హానర్ దట్. మీరు ఐదర్ మా యొక్క సపోర్టు సర్వీసెస్, అడ్వైజరీ సర్వీసెస్ తీసుకోవాలి, లేదా మా యొక్క సపోర్టింగ్ ఇన్వెస్ట్మెంట్ డీల్స్ని తీసుకోవడం వల్ల మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అంతేగాని ఫోన్ చేసి నేను సో అండ్ సో ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, సో అండ్ సో ప్రాజెక్ట్లో నేను తీసుకుంటా ఉన్నాను, రైట్ ఆర్ రాంగ్ అని చెప్పి చాలామంది ఇదే మైండ్ సెట్లో ఉంటా ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ మేము మా యొక్క బిజినెస్ని కంటిన్యూ చేయాలి అంటే ఎయిదర్ మేము అడ్వైజరీ ఫీచర్స్ని కలెక్ట్ చేయాలి, లేదా మీరు మాతో పాటు ప్రోడక్ట్లు కొనాలి అంటే నేను సేల్స్ మెన్ లాగా బిహేవ్ చేయాలి. ఇవన్నీ కూడా ఎందుకు నేను ఓపెన్గా మాట్లాడుతున్నానంటే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మేము ఎంత ఎథికల్గా, హానెస్ట్గా ఉన్నాము అంటే ఈ రోజు వరకు నేను ఒక స్టాండర్డ్ రూల్స్ని అయితే ఫాలో అవుతూ ఉన్నాను. ఈ రోజు వరకు ఎప్పుడు కూడా నేను ఒక అడ్వైజర్ లాగా ఉండడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాను. అది కస్టమర్స్, ఇన్వెస్టర్స్, ఫాలోవర్స్ అర్థం చేసుకోవాలి. రానున్న రోజుల్లో మనం చాలా ప్రోడక్ట్లు తేవచ్చు, కానీ ఇక్కడ నాకు ఎప్పుడు కూడా మెయిన్ ఇంట్రెస్ట్ ఉండేది అడ్వైజరీ మాత్రమే. ఎందుకంటే ఒక అడ్వైజర్ ఎప్పుడు కూడా అన్బయాస్డ్ ఒపీనియన్ ఇవ్వగలడు. ఒక సేల్స్ మ్యాన్ ఎప్పుడు కూడా అన్బయాస్డ్ ఒపీనియన్ ఇవ్వలేడు. మరోవైపు గోల్డ్ సిల్వర్ సంబంధించో, రియల్ ఎస్టేట్ సంబంధించో, స్టాక్ మార్కెట్ సంబంధించో ఏ ప్రోడక్ట్లు అయినా కూడా మమ్మల్ని నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్కి మేము ఎప్పుడు కూడా ప్రాఫిట్స్ ఇస్తూనే ఉన్నాము. అండ్ మార్కెట్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయనప్పుడు కూడా మేము వాళ్ళకి ప్రాఫిట్స్ అయితే ఇస్తూ ఉన్నాము. అది మా యొక్క
గొప్పదనం అనుకోండి, లేదా కాన్ఫిడెన్స్ అనుకోనియండి, లేదా మా ఎఫెక్టివ్నెస్ అనుకోండి, దానికి సంబంధించిన డిఫరెంట్ ప్రూఫ్స్ అయితే మీరు చూడొచ్చు. నేను ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, వెల్త్ క్రియేషన్లో మీ యొక్క అడ్వైజర్ని తక్కువ అంచనా వెయ్యొద్దు. వెల్త్ క్రియేషన్స్లో కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్లో కానీ సూటబుల్ అండ్ ఎఫిషియెంట్ అడ్వైజర్స్ ఉంటే మీ యొక్క వెల్త్ క్రియేషన్ జర్నీ మరింత బెటర్గా ఉంటుంది. అది మీరు గమనించగలరు. థ్యాంక్ యూ.